తెలంగాణ రాష్ట్ర జనాభాలో దాదాపు 60 లక్షలకు పైగా జనాభా కలిగినతో పాటుగా అనేక వందల ఏళ్ళుగా సమాజంలో అట్టడుగున జీవిస్తూ రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉన్న ముదిరాజ్ సోదరులు ఇవాళ ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద సమావేశం అయ్యారు. వారి భవిష్యత్ కార్యాచరణ ఏంది, వారు ఏ విధంగా ముందుకు సాగబోతున్నారు, రాజ్యాధికారంలో వారి వాటా కోసం వారు ఏ విధంగా ముందుకు సాగబోతున్నారు, వారి డిమాండ్స్ను ప్రభుత్వం ద్వారా ఏ విధంగా నెరవేర్చుకోబోతున్నారనే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారు ఉన్నారు, రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. ముందుగా రాష్ట్ర నాయకులతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు అంటే ముదిరాజ్ మహాసభ అనేది ఏర్పడ్డది అంటే వందల ఏళ్ళుగా ఈ వృత్తి అనేది ఈ కుల వృత్తి అనేది చేపల వృత్తి అనేది అనాదిగా జీవిస్తున్నారు. కానీ బురదకే అంకితం అయిపోయారు. ఏ ఒక్కరు కూడా రాజ్యాధికారం వైపుగా పెద్దగా ఎదిగినట్లేదు. అక్కడో ఇక్కడో ఒకరో ఇద్దరు రావడం, తర్వాత కాలంలో అంతర్ధానం కావడం ఇవన్నీ జరుగుతున్నాయి. సార్ 60 లక్షలకు పైగా జనాభా కలిగిన మీ కమ్యూనిటీ రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది సార్? ఈరోజు నా పేరు భద్రమోని యాదగిరి, ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. నేను డాక్టర్ బండ ప్రకాష్ అన్న దీనికి అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాము. ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తంలో ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి అందులో భాగంగానే మేము మహబూబ్నగర్ జిల్లాకు రావడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఏదైతే అభయహస్తంలో ఇచ్చారో ముదిరాజు డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు మార్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే చాలాసార్లు సభలలో హామీ ఇచ్చారు. ఎందుకంటే ముదిరాజులు అనాదిగానటువంటి వెనుకబడి ఉన్నారు. చాలా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో కూడా వెనుకబడి ఉన్నారు. ఇలా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో మేము ఉన్నాము. ఇలా ఏ రకంగా ఎన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఇలా మాకు డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు రావాల్సిందే అని మేము ఖచ్చితంగా ఇలా మేము ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని అభయస్థం కూడా పెట్టారు. అదేవిధంగా మత్స్య సంపద ఏదైతుందో అది జీవో ఎంఎస్ నెంబర్ 98/74/4/6 ఈ జీవోల ద్వారా ఇలా మా మత్స్య సంపదని ఇలా ఓన్లీ ముదిరాజులకు, గంగపుత్రులకు, బెస్తవాళ్ళకు మాత్రమే ఇలా మాకు హక్కుగా మేము ఇలా కల్పించాలని చెప్పేసి ఈ జీవోల ద్వారా హక్కు కల్పించాలని చెప్పేసి ఆయనకు మేము మనవి చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇలా ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. సార్, మీ కులవృత్తిపై ఇప్పటికి కూడా ఆంధ్ర ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది సార్, దాన్ని ఎట్లా వదిలేయాలి? ఇలా దానికి ప్రభుత్వమే అన్ని రకాలుగా మాకు చేదోడవాలని అన్ని హక్కులు కల్పించాలని చెప్పి అదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఒక ముదిరాజు కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. మేము దానికి అభినందనలు తెలియజేస్తున్నాము. దానికి ఒక 1000 కోట్ల ఫండ్ని కేటాయించేసి ఇలా వాటికి 75% సబ్సిడీ ఇచ్చి మా ముదిరాజులు, బెస్తలు, ఇలా ఎవరైతే తెనుగు, బంటు అందరు ఉన్నారో ఇది మాకు హక్కుగా ఏదైతే కల్పించారో అదే రకంగా 1000 కోట్ల అమౌంట్ని మాకు కేటాయించేసి 75% సబ్సిడీ ఇచ్చి కమర్షియల్ వాహనాలను పెట్టి ఇలా మాకు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఇలా ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ డామినేషన్ పోవాలంటే ఆర్థికంగా మేము ఎదగాలనుకుంటే మాకు ఇలా ఈ 1000 కోట్ల ఫండ్ని ఇమీడియట్గా మాకు శాంక్షన్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. రామకృష్ణ గారు చెప్పండి, మన జిల్లాలో ముదిరాజుల పరిస్థితి ఏ విధంగా? ఇప్పటికీ అన్న యాదగిరన్న చెప్పినట్టు కూడా అనాదిగా వస్తున్న ఆచారమే. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణలోని ముదిరాజులకు న్యాయం జరుగుతుందని చాలా ఆశించినాం. కొన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ముఖ్యంగా ముదిరాజుల విద్యార్థులకు విద్యనే ప్రామాణికము. మనము సమాజంలో ముందరికి సాగాలంటే అలాంటి విద్యార్థులకే బీసీ డి నుంచి ఏకు మార్చనందున ఈరోజు చాలా వెనుకబడిపోతూ ఉన్నాం. మేము చదువుకున్నా కానీ ఉద్యోగాలు రాక మేము ఎన్నో కష్టాలు పడి చదువుకుంటే ఈరోజు ఉద్యోగాలు రాకుంటే ఏం లాగమన్నట్టు వెనుకబడిపోతూ ఉన్నాం. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం చేపలు ఇచ్చి, వెహికల్ ఇచ్చి కొన్ని రకాలుగా ఆదుకున్నా ముఖ్యంగా బీసీడీ నుంచి ఏకు మార్చడంలో మాత్రం విఫలం జరిగింది. 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి మీద అపార నమ్మకంతో చేసింటాం. కానీ ఈరోజు ముదిరాజులకు అన్యాయం చేసినందునే ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ముదిరాజులే కిందకు దించిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు బీసీడీ నుంచి ఏకు మార్చే జీవో ఇచ్చి మళ్ళీ 6 నెలల కాలంలో కొన్ని కోర్టు పరిధిలలో దాన్ని వెనక్కి తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాని మీద దృష్టి సారిస్తారనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా, ఏ సభలకు వెళ్ళినా ముఖ్యంగా ముదిరాజులను ప్రస్తావిస్తూ ఆయన ఎన్నో రకాల అభయాస్తంలో హామీలు కూడా పేర్కొనబడినాయి. అవన్నీ ఒకటొకటిగా రాబోయే రోజుల్లో వాళ్ళు అమలు చేయాలని ఈ విధంగా మనవి చేస్తూ ఉన్నాము. లేనిచో ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధంగా ముదిరాజులు బుద్ధి చెప్పిర్రో రాబోయే రోజుల్లో కూడా
అదేవిధంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పటివరకు కూడా అంటే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి గారు అంటే ఎన్నికలకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముద్రాజ్ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే గెలిచిన వెంటనే తక్షణమే మంత్రి పదవి ఇస్తానన్నాడు. ఇప్పటికి 8 నెలలు దాటిపోతుంది. రకరకాల కారణాలు, రకరకాల మీనమేషాలు, ఏదో కొత్త కొత్త సమీకరణల వెలుగులోకి వస్తున్నాయి. దానిపైన కూడా స్పందించేందుకు రామకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు ఇది చాలా ఇంపార్టెంట్. రాజ్యాధికారం ఉంటేనే మనం బడుగు బలహీన వర్గాలు ముందరికి వచ్చే అవకాశం ఉంది. ఆ రాజ్యాధికారం విషయంలో కొంత మీనమేషాలు లెక్క పెడుతున్నట్లుంది. అయితే వాస్తవమే. మొన్న కూడా వాకిటి శ్రీహరిన్న మీద లేని మచ్చను కూడా ఎవరో వాట్సాప్ గ్రూపులో క్రియేట్ చేసి ఆ విధంగా తప్పియాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ బడుగు బలహీన వర్గాల నాయకులను. అందులో ముదిరాజు సామాజిక వర్గాన్ని తొక్కాలని కొన్ని వర్గాలు అయితే చూస్తూ ఉన్నాయి. కానీ అలాంటివి పనులు ముదిరాజులకు చేతగావు. ఏదున్నా సరే ఎదురుగా మాట్లాడేది, ఎదురుగా ఢీకొనేదే ముదిరాజులకు తెలుసు. అది గతంలో చూసారు, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు. కాకపోతే రాజ్యాధికారం ఉంటేనే వాస్తవానికి మేము అన్ని హక్కులు కానీ మా గురించి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు రాజ్యాధికారంలో భాగంగా వాకిటి శ్రీహరణ గారికి మంత్రి పదవిని కేటాయించాలి. ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే ఎన్నుకోబడ్డారు, అందులో టికెట్ ఇచ్చారు. మీరు కొన్ని కుట్రలు కూడా జరుగుతున్నాయి, దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఖచ్చితంగా మేము ఎంతకైనా తెగించి పోరాడతాం. రాజ్యాధికారం విషయంలో మాత్రం మంత్రివర్గంలో ముదిరాజుకు స్థానం కల్పించాలి. ఇలా కల్పించకుంటే రేపు ఎలాగో ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకున్నాం రోడ్ల మీదకి వచ్చి పనిచేసేది. రేపు ఈ విషయంలో కూడా మంత్రి పదవి వాకిటి శ్రీహరణకి ఇయ్యనిచో రాబోయే రోజుల్లో ఏ విధంగా పోరాడతాం మీకు తర్వాత విషయం తెలియజేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే మన మక్తల నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన వాకిటి శ్రీహరి గారు ఎంటైర్ తెలంగాణలోనే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఏకైక వ్యక్తి కావడం ఒక గొప్ప విశేషం అని చెప్పాలి. అయితే మంత్రివర్గంలోకి తీసుకునే విషయంలో ఇప్పుడు అన్ని కొత్త కొత్త సమీకరణలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంబీసీల నుంచి ఒకరని రకరకాలుగా పేర్లు తీసుకురావడం, వాకిటి శ్రీహరి గారికి లేనిపోనివి క్రియేట్ చేసి ఆయన అధిష్టానానికి విరుద్ధంగా ఉన్నాడంటూ ఆయన మీద తప్పుడు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ఫేక్ ప్రచారాలు సృష్టించి ఆయనను ఒక మానసిక ఇబ్బంది పెడుతున్నారు. తద్వారా ఈ యావత్ జాతిని ఎంత 60 లక్షల మందిని ఆ సామాజిక మాధ్యమాల్లో ఇబ్బందికి గురి చేసినట్లుగా ఆ సామాజిక వర్గం అంతా భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నిటి పట్టించుకోకుండా ఈ చిల్లర ఆరోపణలు, చిల్లర ప్రచారాలు పక్కన పెట్టి తక్షణమే ఇమీడియట్గా వాకిటి శ్రీహరి గారిని మంత్రివర్గంలోకి తీసుకొని ముదిరాజులకు అండగా నిలబడాలని, తమకు అండగా నిలబడితే తాము కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రాబోతున్న ప్రతి ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామని వారు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ.